ఎపిసోడ్ 6 లోకి వెళ్లే ముందు ఎపిసోడ్ 5 లో ఏం జరిగిందో చిన్న రీక్యాప్ లాగా చూద్దాం. విల్సన్ ఫిష్ తన వైఫ్ ఫైనీస్ క్రిటికల్ కండిషన్ లో ఉన్న హాస్పిటల్లో ఏవీటీఎఫ్ మెంబర్స్ ని మ్యూచువల్లీ ఎగ్జిక్యూట్ చేస్తాడు. మ్యాట్ మోర్డా ఏంజెలా డెల్ టోరోకి వైట్ టైగర్ అంబులెన్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఎపిసోడ్ 5 క్లైమాక్స్ లో ఏంజెలా అఫీషియల్లీ వైట్ టైగర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి మ్యాట్ తోటి కలిసి ఫిస్క్ వేరోస్ మీద రైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఫిస్క్ ఆల్రెడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇట్ వాస్ ఆల్ హిస్ గ్రాండ్ డిజైర్ టు ట్రాప్ డేర్ డెవిల్ అండ్ వైట్ టైగర్ ఇన్ ఏ లీగల్ అండ్ ఫిజికల్ మేస్. ఎపిసోడ్ 6 చూసాక ఒకటి మాత్రం పక్క, విల్సన్ ఫిష్ కి పిచ్చెక్కింది, మ్యాట్ మోర్డాకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది అండ్ మనకి మాత్రం మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ ఎపిసోడ్ 6 టైటిల్ ఏంటంటే రీక్వైల్, అంటే కేవలం ఒక ఫ్యూనరల్ సాంగ్ మాత్రమే కాదు, హెల్స్ కిచెన్ లోని జస్టిస్ కి ఫిస్క్ పడుతున్న తపన. ఫనీసా యొక్క ఫేట్ అప్డేట్ దగ్గర నుంచి జెసికా జోన్స్ రచ్చ వరకు ఈ రోజు వీడియోలో మనం ఎమోషనల్ రోలర్ కాస్ట్ ని ఇన్ డెప్త్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. స్పాయిలర్స్ గురించి భయం ఉంటే ఇప్పుడే జాగ్రత్త పడండి, ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడేది రా అండ్ బ్లడీ ట్రూ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు మార్వెల్ ఫేజ్ 6 లోని మోస్ట్ క్రూషియల్ బ్రేక్ డౌన్స్ ని మిస్ అవుతారు. అందుకే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లెట్స్ డైవ్ ఇంటూ ది డార్క్ షాడోస్ ఆఫ్ హెల్స్ కిచెన్. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం ఈ ఎపిసోడ్ యొక్క థీమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ 6 యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ది షాటరింగ్ ఆఫ్ శానిటీ. విల్సన్ ఫిష్ ఈసారి మేయర్ మాస్క్ ని డస్ట్బిన్ లో పడేసి తన లోపల ఉన్న ఒరిజినల్ మాస్టర్ ని హాస్పిటల్ ఆల్వేస్ లో అన్లీష్ చేశాడు. మ్యాట్ మోర్డాక్ లీగల్ గా ఫిస్క్ ని ఆపాలని ట్రై చేస్తున్నా ఫిజికల్ గా వచ్చిన ఎమోషనల్ లాస్ మ్యాట్ ని ఒక డెవిల్ లా మార్చాల్సి వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు కథ జస్టిస్ గురించి కాదు, ఇది కేవలం రివెంజ్ అండ్ సర్వైవల్ గురించి మాత్రమే. ఫిస్క్ శానిటీ కోల్పోయాడు, మ్యాట్ ఏమో పేషెన్స్ కోల్పోయాడు అండ్ హెల్స్ కిచెన్ ఏమో పీస్ ని కోల్పోయింది. మొత్తానికి వీళ్ళ రచ్చ అయితే పిగ్స్ కి వెళ్ళింది. ఇప్పుడు మనం